నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. టీడీపీ ఉండుంటే 2021కే పోలవరం పూర్తయ్యేదన్న సీఎం. ఇప్పుడు ఇంకో 3 ఏళ్లు పట్టే అవకాశం ఉందని వ్యాఖ్య. రాష్ట్ర అప్పులు 7,48,000 కోట్లేనన్న జగన్. ధైర్యం ఉంటే అసెంబ్లీకొచ్చి నిరూపించాలని సీఎం సవాల్. వరద ముంపుతో బిక్కుబిక్కుమంటున్న లంక గ్రామాలు. బాహ్య ప్రపంచంలోకి వచ్చేందుకు జనం తీవ్ర అవస్థలు. ఒలింపిక్స్ ఆరంభ వేడుకల వేళ ప్యారిస్లో గందరగోళం. ఫ్రాన్స్ హైస్పీడ్ రైల్వే పట్టాలను ధ్వంసం చేసిన దుండగులు. భారీ లాభాలు ఆర్జించిన దేశీయ స్టాక్ మార్కెట్లు. 1,293 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.